మాటలు హద్దుల్లో ఉండాలి. చేతలు పరిధుల్లో ఉండాలి. ఇది ఎవరైనా పాటించాలి. అందులోనూ ఒక రాజకీయ నాయకుడైనప్పుడు ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాలి. ప్రజాప్రతినిధి అయినప్పుడు ఇంకాస్త జాగ్రత్తగా ఉండాలి. ఒక పార్టీకి అధినేత అయినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక మాజీ ముఖ్యమంత్రి అయినప్పుడు, ముఖ్యమంత్రి పదవి కోసం పోటీ పడుతున్న వ్యక్తి అయినప్పుడు చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడాలి. నేనెందుకు చెప్తున్నానంటే, ఇయాల జగన్మోహన్ రెడ్డి గారు సుధీర్ అప్పర్రాజుని పరామర్శించడం కోసం జైలుకి వెళ్లారు. నిజానికి వెళ్ళకూడదు. కానీ వెళ్లారు. వెళ్ళాల్సింది చనిపోయిన కుటుంబాన్ని పరామర్శించడానికి. చంపేసిన కుటుంబాన్ని పరామర్శించడానికి కాదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు రివర్స్‌లో చంపేసినటువంటి కుటుంబాన్ని పరామర్శించడానికి జైలుకెళ్లారు. సుధీర్ అప్పర్రాజుని, ఆయన కుమారుడిని పరామర్శించడానికి వెళ్లారు. సరే, ఇది సహజంగా జగన్మోహన్ రెడ్డి గారి నైజం అనుకుని వదిలేద్దాం. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి, "నీకు 80 ఏళ్ళు వయసు, అన్నం తింటున్నావా? గడ్డి తింటున్నావా కడుపుకి" అని చెప్పేసి మాట్లాడారు. ఇలా మాట్లాడొచ్చా? జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఇలా మాట్లాడొచ్చా? నేనేమంటానంటే, ఇది కొత్త కాదు ఈ కామెంట్సు. గతంలో కృష్ణారామ అనుకోని మూలన గుచ్చోక, "నీకెందుకు ఈ రాజకీయాలని" చంద్రబాబు నాయుడు గారి వయసు గురించి, ఆరోగ్యం గురించి మాట్లాడారు. ఇంకో 10 ఏళ్ల తర్వాత "నువ్వు ఉంటావో, పోతావో" అని ఒకసారి మాట్లాడారు. తర్వాత "నీదేని బాయి చూసుకోమని" ఒకసారి మాట్లాడారు. అంటే ఏంటి ఈ మాటలు? పవన్ కళ్యాణ్ గారి గురించి దత్తపుత్రుడు అని పేరు పెట్టారు. తర్వాత ఆయన పెళ్ళిళ్ళ గురించి, పిల్లల ముందు పవన్ కళ్యాణ్ గారి పెళ్ళిళ్ళ గురించి మాట్లాడారు. చొక్కాలు మార్చినట్టు పెళ్ళాలను మారుస్తాడని మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటల గురించే చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడించిన మాటల గురించి నేను చెప్పట్లే. వర రవీందర్ రెడ్డి చేత, సి రెడ్డి చేత, బోరుగడ్డ అనిల్ కుమార్ చేత, అంబటి రాంబాబు చేత, ఆర్‌కే రోజా చేత, పేర్ని నాని చేత మాట్లాడించిన మాటల గురించి నేను చెప్పట్లే. స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారి నోటి నుంచి రాలిన ఆనిముత్యాల గురించే నేను చెప్తున్నా. నోరు నోటికొచ్చినట్టు మాట్లాడితే, నోరు టిమటిమలంటే ఈపు దెబ్బలకేడిసిద్దట. ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి మీ భాష? ఎవరికి రాదు చెప్పండి ఆ భాష? ఎవరు అనలేరు చెప్పండి మిమ్మల్ని అంటూ ఎంతసేపు ఎవరికైనా? కానీ అనకూడదు. మీ స్థాయికి మిమ్మల్ని మీరు ఒక మాట అనిపించుకోకూడదు. మీరు ఒకళ్ళని ఒక మాట అనకూడదు. ఎంతసేపటికి విధానాల మీద మాట్లాడాలి, సిద్ధాంతాల మీద మాట్లాడాలి, పాలసీల మీద మాత్రమే మాట్లాడాలి. ప్రభుత్వాన్ని విమర్శించండి. కానీ వ్యక్తిగత విమర్శలెందుకు? మీరొక మాట అంటారు, తిరిగి వాళ్ళొక మాట అంటారు. వినలేక మేము చెవులు మూసుకోవాలి. ఏంటి సార్ ఇది? రాజకీయాల్లో భాష మారాలి. స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్న భాష మారాలి. చంద్రబాబు నాయుడు గారి వయసెక్కడ? జగన్మోహన్ రెడ్డి గారి వయసెక్కడ? ఈ జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి అలా మాట్లాడేవాడా? జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి సీఎం. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు 4గోసారి ముఖ్యమంత్రి. చంద్రబాబు నాయుడు గారు రాజకీయాల్లో వచ్చే నాటికి జగన్మోహన్ రెడ్డి గారు లాగులన్నా తొడుక్కున్నారో లేదో. 1978లో ఫస్ట్ టైమ్ ఎమ్మెల్యే చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి, చంద్రబాబు నాయుడు గారు ఒకేసారి రాజకీయాల్లోకొచ్చారు. రాజశేఖర రెడ్డి గారు 2 సార్లు ముఖ్యమంత్రి అయితే, చంద్రబాబు నాయుడు గారు 4 సార్లు ముఖ్యమంత్రి. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికే చంద్రబాబు నాయుడు గారు 2 సార్లు ముఖ్యమంత్రి. సో, మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఏ వ్యక్తి గురించి మాట్లాడుతున్నాం, ఏ స్థాయి నాయకుడి గురించి మాట్లాడుతున్నాం అన్నది కూడా ఆలోచించాలి. ఎన్‌డీఏకి కన్వీనర్‌గా పనిచేశారు చంద్రబాబు నాయుడు గారు. అంత మాత్రాన ప్రశ్నించొద్దా, విమర్శించొద్దా అంటే విమర్శించొద్దని నేను చెప్పట్లే. ప్రశ్నించొద్దని నేను చెప్పట్లే. ప్రశ్నించాలి, విమర్శించాలి. అంతవరకే పరిమితం కావాలి. నోటికొచ్చినట్టు మాట్లాడకూడదు. ఏమంటారు? కామెంట్ చేయండి.